ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్షిత, ఇప్పుడు వీళ్ళు కొంచెం బెటర్గానే ఆడుతున్నారే. బెటర్గా ఏంటే? వాళ్ళు ప్రొఫెషనల్గా ఆడుతున్నారు చూడు. ఆడితే గెలిచేస్తారా ఏంటి? ఇలాగే ఆడితే గనక, ఇంకా ప్రాక్టీస్ చేస్తే గనక గెలవడం పెద్ద కష్టం కాదే. గెలవాలి అంటే ఈ పల్లవి రేపు పోటీలో పార్టిసిపేట్ చెయ్యాలి కదా. ఇప్పుడు చూడండి, జరగండి 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 జరగండి. అక్షిత 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 నీకేం ఏమైంది అక్షిత? ఏమైంది అక్షిత? కాలు నొప్పి బాగా పట్టేసింది. ఇదిగో ఈ పల్లవి నన్ను తోసేసింది. ఏం ఫ్రెండ్, నువ్వు అక్షితను తోసేసావా? ఎందుకు తోసావు? నేను కావాలని తోయలేదు. నేను కూతకెళ్తుంటే అట్టిపండు తొక్కనెవరో కిందేశారు. దాని మీద కాలేసి జారుకుంటూ వెళ్ళాను. అక్షిత్ వచ్చి పక్కన పడింది. నేను వెళ్ళి చరణ్ మీద పడ్డాను. ఏమండి, అక్షితని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దామండి. అక్షిత లే. అబ్బా నొప్పి నా వల్ల అవ్వట్లేదు. పోనీ నన్ను ఎత్తుకోమంటావా? సరే, నేనే ఎత్తుకెళ్తాను. మమ్మీ నా వల్ల అవ్వట్లేదు మమ్మీ, నొప్పి. మమ్మీ వైష్ణవి, కొంచెం ఓర్చుకో. ఏంటి ఓర్చుకునేది? ఈ దెబ్బ నీకు తగిలుంటే తెలుసుండేది. అబ్బా కొంచెం ఓర్చుకోవే. అక్షిత ఏమైంది? ఏంటమ్మా అక్షిత అంత గట్టిగా అరిచావు? ఎందుకంత బాధపడుతున్నావు? నొప్పి తాతగారు, భరించలేకపోతున్నాను. అదేంటి, హాస్పిటల్కి వెళ్ళొచ్చావు కదా, టాబ్లెట్స్ వేసుకోలేదా? టాబ్లెట్స్ వేసాను బావగారు. అయినా నొప్పి తగ్గట్లేదు. అమ్మా బెనికింది కదా, ఒక పక్క వాపు కూడా వచ్చింది. అందుకే అంతలా బాధపడిపోతుంది. ఇప్పుడు నీకు హ్యాపీయే కదా? ఈ కబడ్డీ పోటీల్లో నీకు అడ్డే ఉండదు, నువ్వే గెలుస్తావులే. లోపల ఆనందపడిపోతూ పైకేమో అయ్యో అలా అయ్యిందా, అయ్యో ఇలా అయ్యిందా అంటున్నారు ఎవరికి వాళ్ళు. అబ్బా ఆ పక్షిత, నువ్వు బాధపడుతుంటే ఆనందపడే వాళ్ళెవరూ లేరిక్కడ. అన్నీ నీకు నువ్వే చేసుకుంటున్నావు, నీకు నువ్వే ఊహించుకుంటున్నావు. అవతల నా బిడ్డ బాధపడుతుంటే ఇప్పుడు నీతులు చెప్పడం ఒక్కటే తక్కువైంది. అబ్బా నొప్పి.
ఊరుకోవే. త్వరగా చూడమ్మా. అబ్బా. కొంచెం తక్కువ వైష్ణవి. అక్షిత, ఏంటిది? ఇది పసుపు ఆముదం కలిపి వేడి చేసి తీసుకొచ్చాను. దేనికి? ఆ వాచింది కదా, ఆ కాలు మీద ఈ పూత పూస్తే వాపు లాగేస్తుంది, నొప్పి తగ్గిపోతుంది. ఇటు వేడి వేడి నూనె అదే నా కాలు మీద వేస్తావా? అప్పుడు నొప్పి పోవడం కాదు, నా కాలే పోతుంది. లేదక్షిత, ఇది అవ్వడానికి నాటు వైద్యంలాగా కనిపించొచ్చు, కానీ ఖచ్చితంగా పనిచేస్తుంది. వైష్ణవి, నువ్వైనా చెప్పు. అవునక్షిత, అదైతే నిజమే. అమ్మా, అది నిజమో కాదో నాకు తెలియదు కానీ అదైతే నాకు వద్దు. వద్దు అంటే ఎలాగమ్మా? పోటీ సంగతి పక్కన పెట్టు. నొప్పిని భరించలేకపోతున్నావు. కాస్త ఓపిక పట్టావంటే రేపటికల్లా ఫ్రీ అయిపోతావు. ఉం? అయినా సరే నాకు వద్దు. నా మాట విను, కాలికి పెట్టు. పల్లవి, పల్లవి పట్టుకోమ్మా. ఇలా వచ్చి చేతులు పట్టుకో. వద్దు. గుండమ్మ, గుండమ్మ వద్దు. అమ్మా, వద్దు. ఏం కాదమ్మా, గీత కాలు పట్టుకో. జాగ్రత్త. అక్షిత ఓచుకోమ్మా కాసేపు. వద్దు. ఆ! అమ్మా అమ్మా. రేపే కాలేజీలో కబడ్డీ కాంపిటీషన్. మీరే మా చీఫ్ గెస్ట్. ఒకసారి మీకు ఇన్ఫార్మ్ చేద్దామని చేశాను. యా, థ్యాంక్ యూ. అమ్మా అమ్మా అమ్మా. నానమ్మ, నువ్వు కాపడం పెడుతున్నావా లేకపోతే నన్ను టార్చర్ పెడుతున్నావా? నిజానికి నువ్వు చేసేవాటికి నిన్ను టార్చరే పెట్టాలరా. మనవడని చెప్పేసి నొప్పులు తగ్గడానికి కాపడం పెడుతున్నాను. అవును మామయ్య, ఒక్కరోజు కబడ్డీ ప్రాక్టీస్కి సర్వీడ్ ముద్దులే లేపావు. ఇంకా కప్పేం గెలుస్తా మామయ్య? బాగా చెప్పావురా, హై ఫైవ్. ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకు గెలుస్తాడు. ఆ, గెలుస్తాడు గెలుస్తాడు. ఒకరోజు ప్రాక్టీస్ చేసి ఇదిగో ఇలా వేడి నీళ్లు కాపడం పెట్టించుకుంటున్నాడు. నానమ్మ, అలవాట్లేదు కాబట్టి ఫస్ట్ రోజు ప్రాక్టీస్ మూలాన అలా నొప్పులు వచ్చాయి. రేపటి నుంచి చూడు, భయంకరంగా ప్రాక్టీస్ చేస్తాం. బీవత్సంగా ఆ పల్లవిని పోటీలో ఓడించేస్తాం. అమ్మా, కొడుతున్నావేంటి నానమ్మ? కొట్టక అసలు పల్లవి మీద మీ అందరికీ ఎందుకురా అంత కోపం?